సకాలంలో స్పందించాల్సిన అధికార యంత్రాంగం పాలక వర్గం ఇవాళ నిర్లక్ష్యంగా వివరిస్తూ ఇవాళ పేదల నివాసముతున్న ప్రాంతాలను కూడా అధ్వానంగా పట్టించుకునే దౌర్భాగ్య పరిస్థితుల్లో నగరపాలక యంత్రాంగం ఉన్న నేపథ్యంలో ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం అదేవిధంగా పాలక వర్గం ఇవాళ వైసీపీ టీడీపీ అధికార పార్టీ నాయకులు ప్రతిపక్ష పార్టీ నాయకులు ఈ పాలక వర్గాన్ని కార్పొరేషన్ యంత్రాంగాన్ని ఏలుతున్న నేపథ్యంలో ఇవాళ వాళ్ళందరూ కూడా ఈ పేదల కాలనీలో ఏదైతే సమస్యలు ఉన్నాయో డ్రైనేజ్ సమస్య, వీధులైతే సమస్య, తాగునీటి సమస్య, రోడ్డు సమస్యలను వెంటనే పరిష్కరింపజేయాల్సిన అవసరం ఎంతుంది. లేకపోతే భారత కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతాం. ఇప్పటి వరకు కూడా కార్పొరేషన్ అయ్యి కూడా 20 ఏళ్ళు అవుతున్నప్పటికీ విలీన పంచాయతీ గ్రామంలో అంతకుముందు గ్రామాలన్నీ కూడా విలీనం చేసుకుంటే ఆ విలీన పంచాయతీల్లో ఇప్పటికీ పాలెంపల్లి కావచ్చు, రాజమరాజుపల్లి, ఇట సంబంధించిన కృష్ణాపురం ఇవన్నీ కూడా అన్ని విలీనమైనప్పటికీ అక్కడ సమస్యలు ఎక్కడికక్కడ అభివృద్ధి గ్రామాల దూరంలో ఉన్న దౌర్భాగ్య పరిస్థితి ఇప్పటికీ కొనసాగుతున్న నేపథ్యంలో వెంటనే విలీన పంచాయతీలు కార్పొరేషన్లకి ఏదైతే విలీనమైన ఇన్నిటికి కూడా స్పెషల్గా నిధులు కేటాయించి డెవలప్ చేయాల్సిన అవసరం ఎంతనే ఉంది. తాగునీటి శాశ్వత పరిష్కారానికి ఇవాళ కడప నగరంలో వచ్చేటువంటి తాగునీటి సమస్య ఇవాళ జనవరి నుంచి ఇంకా ఎక్కువ తీవ్రతలో నేపథ్యంలో తాగునీటి శాశ్వత పరిష్కారానికి కృషి చేయాలా. అదేవిధంగా అండర్ గ్రౌండ్ డ్రైనేజీ అవినీతి అక్రమాలతో అసంపూర్తిగా ఉన్న నేపథ్యంలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థను పరిపూర్తి చేసి ఇవాళ దోమల రహిత నగరంగా తీర్చిదిద్దాలా. ఎక్కడికెక్కడ స్థానిక సమస్యలు పరిష్కరించడంలో ఇవాళ కార్పొరేటర్లు కావచ్చు, స్థానిక సచివాలయ సిబ్బంది కావచ్చు, మున్సిపల్ కార్పొరేషన్ యంత్రాంగం కావచ్చు, లేదా కార్పొరేటర్లు పాలకవర్గం కావచ్చు, యావత్తు దీనిపైన దృష్టి పెట్టి స్థానిక సమస్యలు ముఖ్యంగా పేదలు నివాసం ఉన్న ప్రాంతాలపైన పటిష్టమైన ప్రణాళికతో ఇవాళ స్థానిక సమస్యలన్నింటినీ కూడా పరిష్కరించాలని సిపిఐగా డిమాండ్ చేస్తున్నాం.